రేడియోలో తుఫాను హెచ్చరికలు వినిపించాయి. చీకట్లు కమ్ముతున్నాయి. కరెంటు పోయింది. తలుపు తీస్తే పెట్టుకున్న కిరసనాయిల్ దీపాలు కూడా ఆరిపోయే స్థితిలో ఆ ఇంట్లో రహస్యంగా ఉన్న కామ్రేడ్స్ ను దుప్పట్లు కప్పి కొరియర్స్ ఎక్కడికో తీసుకువెళ్లారు. ఇంటి గోడలు, కప్పు గాలికి పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు చాలా పెద్దదైనా చాలా పాతది కావడం వలన పడిపోతే పడిపోవచ్చని కామ్రేడ్స్ ముందే అనుకుని ఉంటారు. అందుకోసమే ముఖ్యులనుకున్న వారిని ముందు జాగ్రత్త కోసం వానలో తడిసినా గాలి తోస్తున్నా తీసుకువెళ్లారని నేను అనుకున్నాను. ఆలోచిస్తూ ఉండగానే ఇంటిపై పెంకులు ఎగిరిపోతున్న శబ్దం, 1-2 వరండా గోడలు కూలిపోతున్న శబ్దం వినిపించింది. ఇంట్లో ఉప్పలపాటి గంగాధరరావు, సూర్యనారాయణ, అతని భార్య, పిల్లలు, నేను ఉన్నాం. పెంకులు ఎగిరిపోయినందున గాలివాన ఇంట్లోకొస్తున్నది. ఇల్లంతా నీటితో నిండుతుందేమో అని అనిపించింది. అనారోగ్యంగా ఉన్న నేను వణికిపోతున్నాను. గంగాధరరావు ఇల్లంతా పరిశీలించి కింద నీరున్న చినుకులు పడని చోట ఒక మంచమేసి నన్ను కూర్చోబెట్టి గాలికి వచ్చే చినుకులకు నేను తడవకుండా గొడుగు పట్టుకొని 2-3 గంటలు కూర్చున్నారు. కాకులు అరిచే వేళకు గాలివాన తగ్గింది. సూర్యనారాయణ గారి భార్య దైవం మన ప్రాణాలను కాపాడాడు అంటూ నమస్కారాలు పెట్టింది. గంగాధరరావు గారు నా భుజం తడుతూ, దేవుడు లేడని అనొద్దు, ఆమెను అలాగే తృప్తిపడనియ్యి, ఆమె అలా అనుకుంటేనే ఆమెకు మనకు మంచిది అన్నారు. ఆ రహస్యపు రోజుల్లో ఏలూరులో కూడా 2-3 డెన్స్ ఉండేవి. ఒక డెన్లో పర్వతనేని రాఘవయ్య గారు, ఆయన భార్య, ఆయన కొడుకు బయటకు కనబడుతూ ఉండేవారు. రహస్యంగా చలసాని వాసుదేవరావు గారు, చలసాని జగన్నాథరావు గారు ఉండేవారు. ఆ డెన్లో కొన్నాళ్ళుండి పార్టీ ఇచ్చిన పనులు చేశాను. తర్వాత మరో డెన్కి మార్చారు. ఆ డెన్లో పొట్లూరి సుందరం సాయుధ పోరాటంలో పాల్గొన్నాడని, అతని దగ్గర ఎప్పుడూ ఆయుధం ఉంటుందని అనుకోవడం విన్నాను. తెలంగాణలో ఉన్నప్పుడు సుందరం పట్టపగలే జమీందార్ల ఇళ్ల ముందు నుంచి నీరుకాయ పంచతో కర్రకు చెప్పుల జోలు తగిలించుకొని, షర్టు లేకుండా తలపాగా చుట్టుకొని, చెప్పులు కుట్టుకొని బ్రతుకుతున్నట్లుగా దారిలో కనిపించిన వారందరినీ నీ కాల్మొక్కుతా, నీ బాంచన దొర అంటూ నమస్కరిస్తూ ప్రమాద స్థలాల నుండి తప్పుకున్నట్లు చెప్పుకోవడం విన్నాను. అతను నల్లగాను పొట్టిగాను ఉన్నాడు. అతన్ని గూర్చి చెప్పుకోవడం విన్న నాకు అతని వద్ద ఎలాంటి ఆయుధం ఉంటుందో చూడాలి అనిపించింది. చలసాని జగన్నాథరావు గారిని బాబాయ్ అని పిలిచేదాన్ని. నా కోరిక ఆయనతో చెప్పాను. కాని అతనెవరు, అతనేం చేస్తాడు, అతని వద్ద ఆయుధం ఉంటుందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయకూడదు అన్నారు. అతను మాదిగ వేషం వేసుకుని చెప్పులు కుట్టుకునే వానిలా ప్రమాదం నుండి బయటపడ్డాడు. రేపు మనకేదైనా ప్రమాదం వస్తే మనం ఎలా బయటపడాలా అని ఆలోచిద్దాం. నేను యాచించే బ్రాహ్మణునిలాగా తయారవుతాను. నీవు భర్త వదిలేసినట్లుగాను నా కుమార్తెగాను చెప్పుకుంటూ భిక్షాటన చేస్తున్నట్లుగా తప్పుకుందాం. పొట్లాలకు చుట్టిన దారాలన్నీ పారేయకుండా ఉంచు, జంధ్యపు పొగాకు పనికొస్తాయి అని నవ్వుతూ నా వంక చూశారు. ఆయన ఇలాంటి మాటలతో అందర్నీ నవ్వించేవారు.